మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. కేంద్రంలో ప్రభుత్వం పుష్కర సర్కార్గా మారింది. 12 ఏళ్ల మోడీ పాలన ఎలా ఉంది? దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు? తదుపరి లక్ష్యాల్ని ఎన్డీఏ ఏ విధంగా డిసైడ్ చేయబోతుంది? వీటన్నిటికీ సమాధానం ఒక్కరోజు వెయిట్ చేస్తే దొరికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కీలక భేటీ జరగబోతుంది. ఈ భేటీ తర్వాత కొన్ని మార్పులు కూడా చూసే అవకాశం కలుగుతుందనే చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, చాలా కాలం తర్వాత అంటే ఒక అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసినటువంటి భారతీయ జనతా పార్టీకి 12 రోజుల ప్రభుత్వం, 12 నెలల ప్రభుత్వం, ఇప్పుడు 12 సంవత్సరాల ప్రభుత్వం చేసే అవకాశం దక్కింది. పుష్కర సర్కార్ ఏంటి? ఈ 12 ఏళ్లలో మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా భారతదేశం సాధించినటువంటి విజయాలు ఏంటి? సార్ కేశవ్ గారు, చాలా ఆనందదాయకం అండి. ఎందుకంటే తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పుష్కర కాలం పరిపాలన కంటిన్యూస్ గా రేపు జూన్ 10వ తారీఖు పూర్తి చేసుకోకపోవటం అన్నది ఒక చరిత్ర. ఇందులో ఒక మైలురాయి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు దేశంలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ద్వారా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి సంవత్సరం 1952 మే 23. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు ప్రధానమంత్రిగా కంటిన్యూస్ గా ఉన్నారు. మొత్తం 4398 రోజులు ఉన్నారు. ఆ నెంబర్ ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు జూన్ 9న సమం చేస్తున్నారు. అంటే జూన్ 9వ తారీఖు అది సమం అవుతుంది. జూన్ 10వ తారీఖు ఆ రికార్డు బదులయ్యి ఒక కొత్త మైలురాయి లిఖించబోతున్నారు. ఈ సందర్భంగా ఇటువంటి అద్భుత అవకాశం ఇచ్చినటువంటి దేశ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. అంటే నెహ్రూ గారి తర్వాత ఏకధాటిగా ఇన్ని రోజులు పరిపాలన చేసినటువంటి రెండవ నాయకుడు, అంతేనా? అవునండి, నెహ్రూ గారి తర్వాత అంత 2 రోజులు. సో ఎక్కువ రోజులు ఉంది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో నరేంద్ర మోడీ గారు చేరారు. నెంబర్ 2 నెహ్రూ గారు, నెంబర్ 3 ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు 4000 చిల్లర రోజులు అనమాట. సో ఇది ఒక భారతదేశంలో, సొంత భారతదేశంలో రికార్డు. అయితే రెండోది, ఈ 12 సంవత్సరాలు ఏంటి, ఎలా చేశారు అంటే 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు కూడా మనం ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేయాలి. 2014 ముందు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో నడిపిన ప్రభుత్వం కుంభకోణాలు మయమైపోయింది. కోల్ కుంభకోణం, కోల్ స్కామ్ కుంభకోణం, సెక్టర్ కుంభకోణం, అలాగే అగస్తా వెస్తా హెలికాప్టర్ పర్చేస్ కుంభకోణం, అలాగే ఈ కామన్వెల్త్ గేమ్స్ లో కూడా కుంభకోణం. ఇది కాదు, అది కాదు, అది తేడా లేదు. మొత్తం అన్ని విషయాల్లో డబ్బులు తినేయటం, అవినీతి తెచ్చేయని పరిస్థితి. అభివృద్ధి అని చూసిన ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుపడిందా అంటే ఆ 10 సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో ఏ రకంగా తయారైందంటే అత్యంత బలహీనంగా ఉన్న 5 బలహీనమైనటువంటి దేశాల్లో, ఆర్థిక దేశాల్లో భారతదేశం ఒకటిగా చేరింది. మొత్తం మన స్థానం 11వ స్థానం, 12వ స్థానం చేరిపోయిన పరిస్థితి. బట్ రైతాంగ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే ఆ రోజు యూరియా కోసం కూడా బారులు తేరి తుపాకీ కాల్పులు జరుగుతున్నటువంటి రోజు 2014 ముందు. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎలా ఉంది అంటే డబుల్ డిజిట్ కి 13-14% వెళ్ళిపోయిన పరిస్థితి. పోనీ ఆర్థిక దేశ అంతర్గత భద్రత బాగుందా అంటే టెర్రరిస్టులు యథేచ్ఛగా దేశంలోకి రావటం, ముంబై లాంటి చోట కసబ్లాంటిలో వచ్చి దాడులు చేయటం, కాల్చడం, చంపటం, అలాగే అనునిత్యం సైనికుల మీద దాడులు, సైనికుల యొక్క శిరస్సు తీసుకుపోయి మీ దిక్కునట్టు చెప్పుకునే పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏమాత్రం ఒక చలనం లేకుండా కనీసం వాళ్ళ మీద ఒక దాడి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా పోయింది. ప్రపంచ స్థాయిలో పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారు, ఏంటి పరిస్థితి, ఎలాగా నిశ్చేదమైనటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకంగా కనబడి మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ప్రస్థానం అండి, దేశం ఆర్థిక పరిస్థితి 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించడం. రైతాంగానికి ఏం లేదు, ఆ రోజు నీమ్ కోటికి అంటే వేపపోత యూరియా ఇచ్చామంతే. యూపీఏ ప్రభుత్వంలో వేపపోత ఇవ్వని కారణంగా అది బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయి ఫెర్టిలైజర్ కొన్ని కెమికల్ కంపెనీస్కి వెళ్ళిపోయి అలా బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయింది. మేము వేపపోత ఇచ్చామంతే, మొత్తం అన్ని అయిపోవడం జరిగింది. అలాగే రైతాంగానికి సంబంధించి కొనుగోలు, ఇది వాళ్ళ ఉత్పత్తి కూడా గతంలో 2014 ముందు 240 మెట్రిక్ టన్స్ ఉంటే ఈ రోజు అది 340 మెట్రిక్ టన్ పెరిగింది. రైతాంగ కొనుగోలు కూడా గతంలో 50,000 కోట్ల వరకే కొనేవాడు, ఈ రోజు అది 130,000 కోట్ల వరకు పెరిగింది. సో ఆ రకంగా రైతాంగ పరిస్థితి. అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి,
గతంలో 2014 ముందు మనం వాడే మొబైల్లో 25% మాత్రమే స్వదేశీయంగా తయారైంది. అలాగే మొత్తం 20,000 కోట్ల రూపాయల వర్త్ మొబైల్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఒక 3 యూనిట్స్ మాత్రమే ఉండేవి దేశంలో. అలాంటిది ఈ రోజు 12 ఏళ్లలో మొత్తం 300 యూనిట్స్, 6 లక్షల కోట్ల వర్త్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి దేశంలో. ఈ రోజు మనం వాడే మొబైల్స్ అన్ని 100% దేశంలో తయారైనవి. 3 లక్షల కోట్ల వరకు ఎగుమతులు కూడా అవుతున్నాయి. సో ఆ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎలక్ట్రానిక్ ఫ్యాబ్రికేషన్ లో కూడా ఈ రోజు 2014 ముందు ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ లేవు. అలాంటిది ఈ రోజు ఆల్రెడీ మెకాన్ టెక్నాలజీస్ అని గుజరాత్ లో ప్రొడక్షన్ మొదలు పెట్టింది. టాటా ఎలక్ట్రానిక్స్ ఎంటర్ అయింది, ఫాక్స్కాన్ ఎంటర్ అయింది, కొన్ని కంపెనీలు ఈ సంవత్సరం, కొన్ని వచ్చే సంవత్సరం. అంటే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా, అసెంబ్లీయే కాదు తయారీ కూడా మన పెరిగింది. అలాగే అనేక రంగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చూసుకున్న మనం జాతీయ రహదారులు సుమారుగా 90,000 కిలోమీటర్లు 2014 ముందు ఉంటే ఈ రోజు అది 150,000 కిలోమీటర్లు. అలాగే రైల్వే నెట్వర్క్ కూడా పూర్తి స్థాయి 100% విద్యుదీకరించాము. అలాగే చాలా వరకు బ్రాడ్ గేజ్ ని డబుల్ లైన్ చేయటం, ఎలక్ట్రిఫికేషన్ చేయటం, ఉన్న ట్రాక్ ని బలోపేతం చేసి 130 కిలోమీటర్లు పైగా వెళ్ళిన తట్టునే విధంగా 60,000 కిలోమీటర్లు మాడిఫై చేయడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్, గతంలో 70 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈ రోజు అది 160కి చేరింది. మెట్రో ట్రైన్లు, గతంలో మెట్రో ట్రైన్ లో ఉన్న సిటీస్ 5 ఉంటే ఈ రోజు అది 25కి పెరిగింది. అలాగే అన్ని రంగాల్లో అలాగే విద్యా రంగంలో కూడా గతంలో ఎంబీబీఎస్ సీట్లు 50,000 సీట్లు మాత్రం ఉంటే అది 150,000 చేరింది. యూనివర్సిటీస్ గతంలో 700 ఉంటే ఈ రోజు అది 1400 చేరింది. సో ఈ రకంగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కేవలం ఢిల్లీకి పరిమితం అయితే ఈ రోజు విజయవాడ, అమరావతిలో కూడా మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది. దేశవ్యాప్తంగా 25 ఎయిమ్స్, గతంలో 9 ఉంటే ఈ రోజు 25. అలాగే ఐఐటీలు, ఐఐఎంలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఇలాగ అనేక రంగాల్లో మౌలిక వసతులు, హై స్పీడ్ ట్రైన్స్ కానీ, సో ఈ రకంగా అన్ని రంగాలలో, అలాగే పేదరిక నిర్మూలన కూడా, సంక్షేమం కూడా. గతంలో కాంగ్రెస్ అంటే గరీబీ హటావో అని చెప్పి నినాదాలు ఇచ్చేవారండి. అది క్షేత్రస్థాయి చేసింది లేదు. అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చాక పేదరిక నిర్మూలన చేయడం కారణంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఉదాహరణకి స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంట్ చేసి 11 కోట్ల పైన మరుగుదొడ్ల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే జన్ధన్ ఖాతాలు, బ్యాంకులు జాతీయకరణ కాంగ్రెస్ చేసినా పేదలకు బ్యాంకులు దగ్గర పోయే కాదండి. ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే తలప్రా టాక్ వచ్చేది. అలాంటిది జన్ధన్ ఖాతాలు అని చెప్పి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇన్సూరెన్స్ తో కలిపి కూడా ఇస్తే ఈ రోజు 60,000 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. దానిలో 40,000 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే వారి యొక్క కుటుంబ భద్రత 12 రూపాయలు ఇస్తే చాలు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా. సో ఈ రకంగా ముద్రా రుణాలు గతంలో అంటే రైతులకు కానీ లేకపోతే చిన్న వ్యాపారస్తులకు కానీ బ్యాంకుల ద్వారా రుణాలు అందే కావాలి. ఈ దళారుల ద్వారా, కొంతమంది వడ్డీ వ్యాపారుల ద్వారా 6 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వ్యాపారులే ధనం అందేది. అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చాక ముద్రా రుణాలు ఎటువంటి పూచీకత్తు లేకుండా 4 లక్షల కోట్ల రూపాయలు, 30 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి నిధులు ఇవ్వటం. అలాగే స్ట్రీట్ వెండర్స్, తోపుడు బళ్ళు, వాళ్ళకు కూడా స్వనిధి యోజన కింద వాళ్ళకు కూడా 20,000 రూపాయల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇవ్వటం. అలాగే అనేక వ్యాపారస్తులు అంటే రైతులకు కూడా గతంలో 7 లక్షల కోట్ల వరకే రుణాలు ఇచ్చేవారు. అలాంటి ఈ రోజు 27 లక్షల కోట్లు, ఎటువంటి ఇబ్బంది లేకుండా కిసాన్ విపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని స్కాముల మీద నిందలు వేశారు, ఒక్కదానిలో కూడా దోషులను పట్టుకోలేకపోయారు. నల్లధనం తీసుకొస్తామన్నారు, ఇంతవరకు 1 రూపాయి కూడా ఎవరికి పంచలేకపోయారు. అలానే మోడీ గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉమెన్ రిజర్వేషన్ దగ్గర నుంచి వీటి ఇంప్లిమెంటేషన్లో ఇంకా జాప్యం జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ మీరు చెప్పినంత గొప్పగా లేదు, అదాని అంబానీలకు తప్పితే సామాన్యులకు మాత్రం ఇంకా కష్టంగానే ఉందని విమర్శిస్తున్నారు. సో 12 ఏళ్ల కాలంలో ఈ నెగిటివిటీని కూడా మోడీ ప్రభుత్వం మూట కట్టుకుందా? అంటే ప్రచారాలు ఏదైనా చేయొచ్చని కదా, వాస్తవ గణాంకాలు చూడాలి. ఇప్పుడు అదాని అంబానీలే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. మరి ఈ అదాని అంబానీని సృష్టించింది ఎవరు? లేదా ఈ రోజు కూడా అనేక కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల్లో కూడా అదాని అంబానీ పిలిచి ప్రదర్శిస్తుంది ఎవరు? ఈ రోజు స్టార్టప్స్ చూడండి, నేను వాళ్ళే అంటున్నారు కదా. ఈ రోజు స్టార్టప్స్ 2014 ముందు దేశంలో 200-300 స్టార్టప్స్ ఉంటాయి. ఈ రోజు అది 2,30,000 వరకు స్టార్టప్స్ ఉన్నాయి. దానిలో లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తారు. దానిలో 100కు పైగా యూనికాన్స్ అంటే 8,000 కోట్ల పైచిరుకు ఈ రెవెన్యూ ఉన్న వాళ్ళు యూనికాన్స్ అంటారు. మరి వీళ్ళందరూ మరి ఈ 100కు పైగా 130 కోట్ల యూనికాన్స్, మరి వీళ్ళందరూ ఇప్పుడు 12 ఏళ్లలో తయారైన వాళ్ళే కదా. మరి అదాని అంబానీలో ఈ స్టార్టప్స్ అన్ని చిన్న చిన్న వాళ్ళు పెట్టినాయి కదా. మరి వీళ్ళందరూ మరి ఎలా సంపద ఎలా సృష్టి జరుగుతుంది? వ్యాపారం జరగకూడదా? అసలు అదాని అంబానీ అన్నా ఎవరన్నా, మీరన్నా, నేనన్నా ఎవరు వ్యాపారం చేస్తే తప్ప? అంటే కమ్యూనిస్టు లాగా ఉండి ఈ గుప్తాధిపత్యంలో ఉండి ఒక రెట్టేటిజం ఉండి, ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఉన్న విధంగా రెట్టేజంలో ఉండి ఎవరిని రానివ్వకుండా చేయాలా? ఈ రోజు అమెరికా అది పెద్ద దేశం ఎలాగైంది, చైనాను గొప్పని ఈ కమ్యూనిస్టులు ఎందుకు అంటారు?
ఇటువంటి పెట్టుబడిదారులు ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి పెట్టుబడి పెట్టడం తప్ప. అలాగే బ్లాక్ మనీ అంటున్నారు. బ్లాక్ మనీ విషయంలో కూడా చిత్తశుద్ధిగా పనిచేసింది మా ప్రభుత్వం, అవునా కదా? దానికి కావాల్సిన చట్టాలు చేశారు. చట్టాలు చేసి దాని నుంచి బ్లాక్ మనీ కూడా తీసుకొచ్చి కొంతవరకు నాకు తెలిసి 20,000 కోట్లు ఎంతో తీసుకొచ్చి జమ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా కూడా ఇది స్విట్జర్లాండ్ అకౌంట్ ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఎంత ఉంటుంది బయటకు చూపించే విధంగా తయారు చేసాం. దాని తగ్గట్టు చట్టాలు చేసాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఈ రోజు నల్లధనాన్ని యొక్క ప్రభావం తగ్గుకుంటూ వచ్చి ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే దేశంగా భారతదేశం అవతరించింది కదా. మొత్తం డిజిటల్ కూరగాయల బండి నుంచి పెద్దవాళ్ళ వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో సూపర్ సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి కూడా కారణం మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నిర్ణయాలు అనేటువంటి విమర్శ ఉంది. ఏమంటారు, నోట్ల రద్దు వలన అనుకున్నటువంటి ప్రయోజనాలు సాధించగలిగిందా ఈ ప్రభుత్వం? ఇప్పటికీ బ్లాక్ మనీ చర్చ జరుగుతూనే ఉంది, అవినీతిపైన పోరాటం జరుగుతూనే ఉంది 12 ఏళ్ళు అయినా కానీ. ఎందుకని? ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత ఒకసారి చూడండి, దేశ ఎకానమీ, ఫార్మల్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, వైట్ ఎకానమీ పెరిగింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ఏ రకంగా ఎంత శాతం పెరిగింది చూడండి. 2018 నోట్లు చేసే ముందు ఏ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నా, ఆ తర్వాత ఏ రకంగా పెరిగింది. ఫార్మల్ ఎకానమీలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం తయారైందండి. బ్లాక్ మనీ, ఓకే, బ్లాక్ మనీ ఏ స్థాయిలో ఉంది ఈ రోజు కూడా. బట్ ఓవరాల్ గా అంటే నోట్ల రద్దు ఒకసారి చేస్తే సరిపోతా అంటే సరిపోదు. నాకు తెలిసి నన్ను 10 ఏళ్ళకి ఒకసారి చేస్తా ఉండాలని చెప్పి నేనైతే అంటాను. దీనివల్ల ఎకానమీ బ్లడ్ ఏ రకంగా శుద్ధి అవుతుందో ఆ రకంగా ఎకానమీ కూడా శుద్ధి అవుతుంది. ఈ రకంగా డబ్బులు నోట్లు కట్టి లోపల పడేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి మనం చూసాం కదా. ఫార్మల్ ఎకానమీలోకి వచ్చింది కదా, ఆర్థిక వ్యవస్థ పెరిగింది కదా. సో నేనేంటంటే ఆ తర్వాత ఎన్నికలు కూడా 2 ఎన్నికలు జరిగినాయి. 2019లో జరిగింది, 2024లో జరిగింది. మరి ప్రజలు మాకు మద్దతుగా ఇచ్చారు కదా. అంటే ఏంటి, ప్రజలు దాన్ని విశ్వసించారు, దాని యొక్క ఫలాలు అందుతున్నాయి కదా. నేనేంటే ఫార్మల్ ఎకానమీలోకి ఇండియా గతంలో ఎలా ఉన్నారు, నేను చదువుకున్న రోజులు ఏమన్నారంటే ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ విత్ రిచ్ పీపుల్ అనేవాళ్ళు. అంటే మన గణాంకాల్లో, అఫీషియల్ గణాంకాల్లో ఎక్కడ పెద్ద కనిపించేది కాదు, కానీ బయటకు వెళ్ళి చూస్తే డబ్బు ఉండేవాళ్ళు ఉండేవాడు. ఈ రోజుకి చూడండి, రూపాయలకి ఇన్కమ్ ఉన్న వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారంటే లక్షల్లో చూపిస్తారు. బట్ బయటకు వెళ్ళి చూస్తే ఎంతమంది కనబడతారు? మరి ₹1,00,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద కార్లు వేసి తిరిగేవాళ్ళు. ఏదంటే ఫార్మల్ ఎకానమీలోకి రావాలి, ఆ రకమైన ప్రయత్నాలు ఒకటి చేస్తే సరిపోతా. జిఎస్టీ ఇటువంటి అని తీసుకొస్తే ఇంకా రిఫార్మ్స్ జరగాలి. చూడండి, 2014 ముందు ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల వరకే ఎగ్జంప్షన్ ఉండేదండి. ఈ రోజు అది 12 లక్షల వరకు తీసుకెళ్ళాం. ఇది 12 ఏళ్లలో. ఏది స్వతంత్ర భారతదేశం 2 లక్షల వరకే ఉంటే 2014 వరకు, దాని మరి 12 ఏళ్ళలో 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ చేస్తే ఎలా వెళ్ళింది? దీనివల్లే కదా. ఇటువంటి రిఫార్మ్స్ వల్ల, జిఎస్టీల వల్ల, ఇటువంటి రిఫార్మ్స్ వల్ల అది సాధ్యమైంది. సో ఈ రకంగా ప్రజలు కూడా మారుతున్నారు. డెఫినెట్ గా ఈ ఎఫర్ట్స్ సరిపోతాయంటే సరిపోవు. తప్పనిసరిగా మన లక్ష్యం ఉంది 2047 కల్లా వికసిత సంకల్ప యాత్ర భారతదేశం సుసంపన్న. అలాగే డిఫెన్స్ సెక్టర్ చూడండి, ప్రధానంగా మనం కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ అండి ఎంతసేపు మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో 30 ఏళ్ల పాటు ఏది తయారు చేయలేదు, అన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటూనే ఉన్నాం. దానివల్ల ఏంటో దాని మీద బోఫోర్స్ కుంభకోణం, అస్తవ కుంభకోణం, వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుని ఇదే పని. కానీ మోడీ గారు చేయదు కదా. స్వదేశీ, మన స్వయం సమృద్ధి భారత్ మనమే ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. ఈ రోజు నిన్నగాక మొన్న ఆర్మేనియా వాళ్ళు వాళ్ళ పీరియడ్ నిర్వహించారు. దానిలో అన్ని మనం అది ఇచ్చినటువంటి ఆయుధాలే. గతంలో 2014 ముందు 2,000 కోట్ల వరకు ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ రోజు దాన్ని 25,000 కోట్ల వరకు పెంచాం. మన స్వదేశీ అవసరాలు మనంగా. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా భారత్ ఫోర్జ్ ఏది యుద్ధ పరికరాలు తయారు చేసి అనకాపల్లిలో పెడుతున్నారు. అలాగే ఫైటర్ జెట్స్ తయారీ రాయలసీమలో పెడుతున్నారు. ఇవన్నీ మరి 2014 ముందు ఎందుకు జరగలేదండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసింది కదా. యుద్ధ సామగ్రి తయారీ, అది ఎమ్యునిషన్స్ తయారీ, అలాగే ఫైటర్ జెట్స్ తయారీ వరకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందంటే మరి దాన్ని మనం మెచ్చుకోవాలి కదా. 12 సంవత్సరాల పరిపాలన యొక్క గొప్పతనమే కదా. 12 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఒక కీలక భేటీ 1 డే బిఫోర్ ఆల్రెడీ ఐఎన్డీ కూటమి కూడా భేటీ నిర్వహించింది. ఈసారి ఎన్డీఏ కూటమి భేటీకి ప్రాధాన్యం ఉంది అంటున్నారు. ఏంటి, ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా? తప్పనిసరిగా అండి, ఎన్డీఏ కూటమి భేటీ మీరు రేపు జూన్ 10వ తారీఖు కలిసిపోతున్నారు. దానిలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అందరూ సన్మానిస్తారు. అది అయిన తర్వాత తప్పనిసరిగా 2 ఏళ్ళు పూర్తి అవుతుంది కాబట్టి ఇంకో 3 ఏళ్ళు, ఎన్నికలకి 2023 ఏళ్ళు ఉంది కాబట్టి ఏ రకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఏ రకమైనటువంటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా దేశ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలని దాని మీద సుదీర్ఘ చర్చ చేస్తారు. దానిలో కొన్ని మంచి అంశాల మీద ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అలాగే వచ్చే నెల కూడా మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది.
ఆ రకంగా ఈ 3 ఏళ్లకి ఎన్నికలకి ఏ రకంగా సమాయత్తం అవ్వాలి, ప్రజలకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉన్న సమస్యలకి పరిష్కారం ఏ రకంగా చూడాలి, దాని మీద చర్చ జరుగుతుంది. తప్పనిసరిగా ఒక పాజిటివ్ పరిణామాలు వస్తాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అంటే చాలా అంశాలపైన చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి డీలిమిటేషన్, జమిలీ ఎన్నికలు, వీటిపైన ఒక స్పెషల్ సెషన్ కండక్ట్ చేయాలని, ఆల్మోస్ట్ 50% క్యాబినెట్ని రీషఫుల్ చేయబోతున్నారని ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఎన్డీఏ భేటీలో ఈ నిర్ణయాలు వీటిపైన చర్చలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఉమెన్ రిజర్వేషన్ అయితే ప్రత్యేకమైన సెషన్ మనం చూసాం కదా సార్, కిందటి మాసంలో పార్లమెంట్ లో పెట్టారు. కాంగ్రెస్ విపక్షాలు సహకరించిన కారణంగా అది వీగిపోయింది. ఇప్పుడు ఆ సహకరించిన పక్షాలు ఓడిపోయినాయి కదా, బెంగాల్లో, తమిళనాడులో ఓడిపోయినాయి కదా. ఇప్పుడు కన్నా వాళ్ళు గుర్తు తెచ్చుకొని, ఎందుకంటే ఏ రకమైన దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నుంచి కింద వరకు అందరూ దుష్ప్రచారం చేశారు. సౌత్ ఇండియాకి అన్యాయం జరిగిపోతుంది. ఇది ఆ చట్టం అవ్వకపోతే అన్యాయం జరిగిపోతుంది. ఆ చట్టం అవ్వకపోతే ఘోరమైన అన్యాయం సౌత్ ఇండియా జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ డిఎంకేలు అబద్ధ ప్రచారాలు చేసి ఆ రకంగా నాశనం చేశారు. ఇప్పుడు కన్నా అసలు సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పి మీరు పెట్టండి సెషన్, దాని మీద మళ్ళీ సహకరిస్తామంటే దేశ ప్రజలను క్షమించే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మహిళలు కానీ దేశ ప్రజలు కానీ ఎవరు క్షమించరు. సో ఆ రకంగా మరో సెషన్ పెట్టాలి. నేను వ్యక్తిగతంగా అయితే ఈ బిల్లు కనుక పాస్ కాకపోతే మనం నష్టపోతాము. సో తప్పనిసరిగా మళ్ళీ పెట్టాలి, అందరిని కన్విన్స్ చేయాలి. డీలిమిట్ ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు 50% ఆ ఫ్లాట్ గా పెంచేస్తా ఉన్నారు. ఆ పెంచేస్తా అన్నది కూడా చట్టంలో ఇంక్లూడ్ చేసి, అమిత్ షా గారు అన్నారు నేను ఇంక్లూడ్ చేస్తాను, నాకు గంట టైమే ఉండదు, ఇవ్వలేదు వాళ్ళు. సో ఇప్పుడు కన్నా ఇంక్లూడ్ చేసి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ చేస్తే గానీ దేశానికి మహిళలు కానీ సౌత్ ఇండియా ప్రజలు కానీ క్షమించరు. ఒకటి. రెండు, మీరు ఇంకోటి క్యాబినెట్ ప్రక్షాళన అంటే ఏంటి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరెవరికి అవకాశాలు? క్యాబినెట్ మార్పులు చేర్పులు చేస్తారండి. ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది క్యాబినెట్ ప్రధాని నరేంద్ర మోడీకి. గతంలో కూడా తీసుకుంటే 2 నెలల్లో ఆయన క్యాబినెట్ రీషఫ్లింగ్ అయితే చేశారు. అది ఏ ప్రభుత్వం అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అన్నా ప్రెరోగేటివ్. నాకు తెలిసి అయితే తప్పనిసరిగా రీషఫుల్ జరగదు. ఇట్స్ పెండింగ్ పాస్ట్ 2-3 మంత్స్. వస్తే ఈ నెలలో అనుకుని వచ్చే నెలకైతే కంపల్సరీగా అయితే రీషఫుల్ జరగాలి. కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ రకంగా మార్పులు చేర్పులు చేయటం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. సో దేశ ప్రగతి విషయంలో కొత్త లక్ష్యాలు కూడా నిర్దేశిస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభం ఇప్పుడు చూడండి, మళ్ళీ రాజుకుంది. పశ్చిమాసియా అయిపోయింది ఏదో అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఇంకో కొత్త తయారవుతుంది, చైనా తైవాన్. చైనా యుద్ధ విమానాలు అలాగే నేవల్ ఫోర్సెస్ తైవాన్ వాటర్లకు ఎంటర్ అయిపోయింది. వాళ్ళు మా దాంట్లోకి ఎంటర్ అయిపోయారు, మీరు వెనక్కి వెళ్ళండి, మేము ఇది మాదే అని మీదకి వస్తున్నారు. మరి అక్కడ ఏమన్నా తైవాన్ ఆక్యుపై చేసే ప్రయత్నం చైనా చేస్తే అక్కడ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. మరి ఏమన్నా సమస్య పోతే ఈ మధ్య ఎర్ర జెండా 10 జెండా ఎత్తినట్టున్నాడు యుక్రెయిన్ అధ్యక్షుడు ఆయన జెలెన్స్కీ. ఏదో ఆపేద్దాం అని చెప్పి ఎత్తినట్టున్నారు. మరి ఏమవుతుంది? సో ఇటువంటి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల దృష్ట్యా భారతదేశ పయనం ఏ రకంగా ఉండాలి, మన చమురు యొక్క సంరక్షణ. ఎందుకంటే మొన్న వెనిజువేలా ప్రధానమంత్రి అంటే తాత్కాలిక ప్రధానమంత్రి అధ్యక్షురాలు ఒక ఆవిడ రెడ్ రైస్ కి వచ్చారు. సాయి సత్యసాయి గారి దర్శనానికి కూడా వెళ్ళారు. ఆవిడ సత్యసాయి దర్శనానికి వెళ్ళారు. ఆ వారితో కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాం, గతంలో కూడా ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఆయిల్ అక్కడ నుంచి వచ్చే విధంగా, వెనిజువేలా నుంచి ఆయిల్ వచ్చే విధంగా, అలాగే రష్యా నుంచి కూడా ఆల్రెడీ వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి అనిశ్చితిలో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మన చమురు అవసరాలు, గ్యాస్ అవసరాలను ఏ రకంగా మనం, అలాగే మరి మంచి విషయం అంటే అండమాన్ నికోబార్ లో మనకు కొత్త, అండమాన్ నికోబార్ అనకూడదు, విజయపురం, మన పేరు మార్చే కాదు విజయపురంలో కొత్త చమురు క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రం కనుగొన్నారు. అది సెకండ్ అనుకుంటా. అది కనుక పూర్తి స్థాయిలో లభ్యమైతే మన గ్యాస్ మనకే సరిపోతుంది. సో ఇదో రకమైన మంచి పరిణామం. ఇవన్నీ రేపటి దృష్టిలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఎన్డీఏ చర్చ చేస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పుష్కర సర్కార్ 12 ఏళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్షాలన్నీ కూడా అభినందించబోతున్నాయి. ఈ సందర్భంగా జరిగేటువంటి సమావేశంలో దేశానికి కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తారు. అలానే క్యాబినెట్ రీషఫ్లింగ్ అంశం పైన కూడా మిత్రపక్షాలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.